హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ మిస్ చేశానమ్మా. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ మెటలాయిడ్స్? మెటలాయిడ్స్ అంటే ఏంటిది అంటే వీటికి బోత్ మెటల్ క్యారెక్టర్ అండ్ నాన్ మెటల్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మెటలాయిడ్స్ అంటాము. సో ఇవి ఇచ్చిన వాటిల్లో బోరాన్, సిలికాన్, యాంటిమోనీ అనేవి మెటలాయిడ్స్. ఓకే, మనకి టోటల్ గా 118 నాన్ మెటల్స్ ఉంటాయి. సారీ, 118 ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిల్లో 91 metals, 7 metalloids. ఏంటి తిరిగి రాయట్లా? 91 metals, 7 metalloids and 20 నాన్ మెటల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం రండి. సేమ్ షిఫ్ట్ అమ్మ, 23 SSC CGL, 18th July షిఫ్ట్ 2. ఓకే, సో ఏరియాస్ యొక్క రేషియో ఇచ్చారు మనకి, కరస్పాండింగ్ సైడ్స్ అడుగుతున్నారు. నథింగ్ బట్ వాటి స్క్వేర్ రూటే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 by 625 విచ్ ఈస్ 14:25. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇచ్చారు 5 అని, వాల్యూ ఆఫ్ టాన్ థీటా అని అడుగుతున్నారు. సో సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా 5 అయితే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా మనకి ఏమవుతుంది, 1/5 అవుతుంది. మనకి టాన్ థీటా కావాలి కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో 2 టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 5 minus 1/5, 24/5. దట్ ఈస్ 2 ones, 2 12s. అప్పుడు టాన్ థీటా ఎంత అవుతుంది, 12/5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the length of each equal side and the third side of an isosceles triangle is 3:5. Isosceles triangle మనకి 2 similar sides ఉంటాయి అన్నమాట, 2 same sides. సో ఆ సేమ్ సైడ్స్ వచ్చి 3x 3x అంట, అదర్ సైడ్ వచ్చి 5x అంట. ఓకే, area of the triangle is 30√11. Then find the third side in centimeters. ఓకే, థర్డ్ సైడ్ 5 మల్టిపుల్ మనకి 2 ఉన్నాయి. ఓకే, సో ఏరియా ఆఫ్ ఐసోస్లర్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటో చూద్దాం రండి. a/4 into square root of 4b² minus a². ఓకే, సో అంటే ఏ అనేది ఒక సైడ్, బి అనేది ఇంకో వాల్యూ అనమాట. 2 వాల్యూస్ సేమ్ కదా. సో ఏరియా ఎంత ఇచ్చారు మనకి, 30√11 is equal to అదర్ సైడ్ 5x/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ ఇది ఏ అవుతుంది, ఈ రెండు బిబి అవుతాయి. ఏకి ఆపోజిట్ కదా ఏ. ఓకే, సో 4 ఇంటూ 3x² అంటే 9x² అంటే 36 x² మైనస్ a² మళ్ళీ 9x². ఏ అంటే 5 కదా, సారీ. (36x² minus 25x²). 5 ones 5 6 కదా. ఓకే, సో 24√11 is equal to x into 36 minus 25 అంటే 9x² కదా. అప్పుడు ఏమవుతుంది, ఇవి బయటకు వస్తే 3x² అవుతుంది. 24√11, 3 ones 3 8s. అప్పుడు x² మనకి
ఒక్క నిమిషం వెయిట్. 36 - 25 11 కదమ్మా, 9 కాదు. 16 అనుకున్నా, సారీ. 24 √11 is equal to √11 into ఈ x స్క్వేర్ అవుతుంది. x క్యాన్సిల్ అవుతుంది. x స్క్వేర్ is equal to 24 అవుతుంది. అవునా? అప్పుడు x is equal to √24. సో మనల్ని ఏం అడిగారు? లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ అడిగారు. థర్డ్ సైడ్ అంటే 5x. సో 5 into √24. దీన్ని సింపుల్ గా చేస్తే దీన్ని 4 into 6 కదా, ఈ 4 బయటకు వస్తే 2 అవుతుంది, 10√6 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ఫార్ములా ఏంటి? a/4 into √4b² - a², ఏరియా ఆఫ్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఫ్యాక్టరీ గురించి ఇచ్చారు బాయోగ్రాఫ్. క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ ప్లాంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్లాంట్ బి ఇఫ్ టోటల్ సేల్స్ ఆర్ టోటల్ సేల్స్ ఆఫ్ ప్లేట్స్ 3260. ప్లాంట్ బి అంటే ఆరెంజ్, ప్లేట్స్ ఏమో థర్డ్ బాయోగ్రాఫ్. ఓకే, సో టోటల్ ప్లేట్స్ 3260 అయితే ప్లాంట్ బి ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది అని అడుగుతున్నారు. అవునా? సో ఇది 20%, ఇది 40%, ఇది 40%. సో 40% ఆఫ్ టోటల్ 3260. 0 0 0 0 క్యాన్సిల్. 4 6 24, 4 2 8 9 10, 4 3 12 13, 1 3 0 0 4. Second option is our answer. Next. Value of 1 by sin theta plus 1 by tan theta into 1 by sin theta minus 1 by tan theta. A plus b into a minus b కదా, అంటే 1 by sin square theta minus 1 by tan square theta. 1 by tan square theta అంటే cos square by sin square theta కదా, అంటే 1 minus cos square theta by sin square theta. 1 minus cos square theta అంటే sin square theta అనే కదా, sin square theta by sin square theta ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Percentage profit earned by selling for article 2000 rupees same as percentage loss. Percentage profit అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా, కాస్ట్ ప్రైస్ x అనుకుంటే 2000 minus x by x into 100, ఇది ప్రాఫిట్ పర్సంటేజ్, ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ 1200 అంట, అంటే x minus 1200 by x into 100 అంతే కదా. 100x 100x క్యాన్సిల్ అయిపోతుంది. 2x is equal to 3200 అవుతుంది. x is equal to 1600 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? అది 20% ప్రాఫిట్ అవ్వాలంటే ఎంతకు అమ్మాలని అడుగుతున్నారు. 10% 160, 20% 320, టోటల్ 1920. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇస్ నెంబర్ డివిజిబుల్ బై 7? ఓకే, సో చెక్ చేయటమే కదా. ఫస్ట్ వన్ చూడండి. 7 3 21, 39 7 5 35, 46 76 42 43 డివిజిబుల్ అవ్వదు. 7 3 21, 39 7 5 35 47 76 42 53 డివిజిబుల్ అవ్వదు. 7 3 21, 39 7 5 35 48 76 42 63 79 62 డివిజిబుల్ అవుతుంది. 2 4 9 8 3 సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. sin 2x plus 2 sin 4x plus sin 6x. చూడండి, మనకి చేయడం కొన్ని ఫార్ములాస్ తెలిసి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఏంటి అంటే sin c plus sin d is equal to 2 into sin c plus d by 2 into cos c minus d by 2. అండ్ అలానే cos 2 theta is equal to 2 cos square theta minus 1. ఓకే, ఇప్పుడు చూడండి, sin 2x
అండ్ sin 6x. ఈ sin కి sin డి అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2 sin 2x plus 6x, 8x by 2 4x. 2 sin 4x into cos c 6 minus 2 4x. 4x by 2 అంటే cos 2x plus 2 sin 4x. 2 sin 4x, 2 sin 4x. కామన్ తీయండి. 2 sin 4x of cos 2x plus 1. cos 2x అంటే 2 cos square x minus 1 కదా. 2 cos square x minus 1 plus 1 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4 sin 4x cos square x మన ఆన్సర్ అవుతుంది. సో 4 cos square x sin 4x అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములా తెలియాలమ్మా. ఏంటి? sin c plus sin d is equal to 2 sin c plus d by 2 cos c minus c by 2 cos 2 theta 2 cos square theta minus 1. యాంగిల్స్ అనుకోవచ్చు, కానీ దానికన్నా ఈ ఫార్ములాస్ చేయడమే మనకి ఈజీ అవుతుంది ఇటువంటి క్వశ్చన్స్ కి. ఎందుకంటే sin 2x, sin 4x, sin 6x మళ్ళీ వాటన్నిటిని వీటిలో పెట్టి వెరిఫై చేసుకోవాలి కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 405y, y 125, y greater than 0. What is the value of y? మనకు తెలుసు కదా, product of extremes is equal to product of means అని. సో 405 into 125 is equal to y square. అవునా? ఈ 125 లో 5 స్క్వేర్ ఉంది కదా, అంటే ఒక 5 ఇటు పంపియండి. 5 5 25, 5 4 20. 20 25 into 25 is equal to y square. అప్పుడు y is equal to 25 అంటే 5 into 20 25 అంటే 35 కదా. అవునా? 35 40 స్క్వేర్ 1600. 35 కాదు 45 అవుతుంది. సో 5 5 25, 5 4 20, 22. y is equal to 225. ఏంటి? product of means is equal to product of extremes. Next, policeman follows a thief ahead of the 600 meters. Police thief 600 meters. Police speed వచ్చి 10, thief speed వచ్చి 8. How much time will police catch the thief? So time is equal to distance by speed. 600 by rate of speed 2 అవుతుంది. మీటర్ పర్ సెకండ్స్ లో మార్చుకుంటే 2 into 5/18 అవుతుంది. మనకి మినిట్స్ లో కావాలి కాబట్టి by 60 అవుతుంది. 60 ones 60 10s, 2 ones 2 5s, 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. 18 మిగిలింది. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజిబుల్ బై 36. 36 అంటే 3 చూడొచ్చు, 9 కూడా చూడొచ్చు, అలాగే 4 కూడా చూడొచ్చు. ఓకేనా? 3 చూస్తాం, ఈజీ కదా మనకి. సో 4 2 6, 7 plus 5 12 ఇది అవుతుంది. అండ్ 4 2 6, 2 plus 1 3 9 ఇది కూడా అవుతుంది. నైన్ చూద్దాము ఒకేసారి. సో 7 ఇది ఒక 11, 7 plus 11 18, 9 పోతే 7 plus 2 9. ఓకే, అండ్ ఇది 4 పోతుందా? పోదుగా. 4 plus 2 6, 7 plus 3 10, plus 5 15. ఓకే, కానీ 9 లేదు. 6 plus 4 10, 18 plus 7 25 కాదు. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అమర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. అమర్ 15 days, ప్రేమ్ 12 days. ఓకే, స్టార్టింగ్ విత్ అమర్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఓకే, 30 కదా ఎల్సిఎం. 15 2s 30 కాదమ్మా 60 అవుతుంది. 15 4s 12 5s. ఓకే, అమర్ స్టార్ట్ చేశారంట వర్క్. అమర్ స్టార్ట్ చేస్తే 4 5 4 5 4 5 అంటే 2 days కి 9 parts అవుతుందమ్మా. 60 అవ్వాలంటే అట్లీస్ట్ 9
5 కదా 54, అవునా? సో 5 టూ డేస్ కి 9 పార్ట్స్ అవుతుంది. అప్పుడు ఒక 10 డేస్ పడుతుంది. 10 డేస్ చేస్తారు. 10 డేస్ చేస్తే ఇంకా 4 5 54 వరకు అవుతుంది 10 డేస్ కి, అవునా? ఇంకా 60 ఉంది కదా, 60లో 54 పోతే 6 ఉంటుంది. ఓకే, ఆ 6 లో 4 మీరు ఆల్రెడీ చేస్తారు కదా, అప్పుడు 11 డేస్ అవుతుంది. 11 డేస్ అయిపోతే ఇంకా 2 ఉంటుంది. ఆ 2, ఒక్క నిమిషం, టోటల్ వర్క్ 60. 96 కదమ్మా, 54, 95 కాదు. ఓకే, అంటే 12 డేస్ లో 54 పార్ట్స్ అయిపోతుంది. ఇంకా 6 పార్ట్స్ ఉంటుంది. 6 పార్ట్స్ లో 4 అమర్ చేయాలి కదా, ఒక రోజు చేస్తారు, 13 డేస్ అవుతుంది. ఇంకా 2 పార్ట్స్ ఉంటాయి, ఆ 2 పార్ట్స్ ఫ్రేమ్ చేయాలి, 2/5 డేస్ లో చేస్తారు. మొత్తం 13 2/5 డేస్ పడుతుంది అనమాట. 9 6 hours 54. ఏంటో 9 టేబుల్ కూడా మర్చిపోయి. నెక్స్ట్ మళ్ళీ వర్క్ టైమ్ అండ్ వర్క్. A can do a piece of work in 4 days. B can do a piece of work in 9 days. How many days will the work be completed if the work alternate days starting with B? 36 కదా, 36 94 కి 4 9s 9 4s 9 2 18 9 3 27 9 4 36. ఓకే, స్టార్టింగ్ విత్ బి, మళ్ళీ 4 9 4 9, 2 days కి 9 పార్ట్స్ అవుతుంది. 2 days కి 9 పార్ట్స్ అయితే 4 days కి ఈ యొక్క 12 13 13 26 26 మళ్ళీ ఒక 13 39 అయిపోతుంది కదా. 2 days కి 13 పార్ట్స్ అవుతుంది, 9 పార్ట్స్ కాదు. ఇంకా నేను లాస్ట్ క్వశ్చన్ లోనే ఉన్నా. 2 days కి 13 పార్ట్స్ అవుతుంది, అవునా? అప్పుడు 4 days కి ఎన్ని పార్ట్స్ అయిపోతుంది? 13 13 26 పార్ట్స్ అయిపోతుంది కదా. 4 days లో 26 పార్ట్స్ అయిపోతే ఇంకా 10 పార్ట్స్ ఉంటాయి. 10 పార్ట్స్ లో ఫస్ట్ ఎవరు చేయాలి? 4 పార్ట్స్ బి చేస్తాడు, అప్పుడు 1 డే అయిపోతుంది. ఇంకా 5 days అయిపోతుంది. ఇంకా 6 ఉంటుంది. 6 ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఎన్ని డేస్ లో? 6/9 days లో చేస్తారు. 3 2s 3 3s 5 2/3 మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, if two qualities of pulses X and Y of prices 100 150 are mixed, then what is the price of the mixture of these pulses? సరే, సో మిక్సర్ 7:20 కదా. ఇది 7 kg తీసుకున్నారు అనుకున్నాము, ఇది 20 kg తీసుకున్నారు అనుకున్నాము. ఇది కేజీ 100 రూపీస్ కదా, 7 kg 700. ఇది కేజీ 150 కదా, 20 kg వచ్చి మనకి 3000 అవుతుంది. టోటల్ ఎంత అయింది మనకి? 3700 అయింది. ఎన్ని కేజీస్ కి? 27 కేజీస్ కి, అవునా? సో 27 3700, 27 ones 27 100. 100 అంటే 27 4s ఎంత అవుతుంది? 4 7s 28 108 అవుతుంది. సో 27 3s కి రండి. అది 4 చెక్ చేయదు, ఎందుకంటే అన్నిట్లో 13 13 13 ఉంది కదా. 27 3 3 7s 21 81 అవుతుంది. 27 3s 81 190. 190 అంటే
27 9కి దగ్గరలో ఉంది. 280 180 40 కాదు. 8 అసలు లేదుగా. లార్జెస్ట్ 7 ఉందిగా. 7 చూద్దాం రండి. 7 7 49, 7 2 14, 189 తక్కువే ఉందిగా. సో 27 7s 189, మళ్ళీ 137 అప్రాక్సిమేట్ గా 137 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x minus x is equal to minus 1/6, x minus 1/x, then x power 5 minus 1/x power 5 ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో మనకు తెలుసు x minus 1/x, x minus 1/x p అయితే x plus 1/x ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది. x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది? p క్యూబ్ మైనస్ 3p అవుతుంది. ఎప్పుడు? ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్, సరే ఏం చేయటం ఎందుకు, మీకు చిన్నవే కాబట్టి స్క్వేర్ చేసి క్యూబ్ చేసి మల్టిప్లై చేద్దాం, అయిపోతుంది. ఓకేనా? ఈ గుర్తుంచుకునే బదులు అవి రాసి సరిపోతుంది. సో x మైనస్ 1/x ఎంత? -6. స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్. x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 + 2 38 అవుతుంది. అవునా? ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. x క్యూబ్ మైనస్ x మైనస్ 1/x మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఒక నిమిషం, x స్క్వేర్ ఇంటూ x క్యూబ్, x స్క్వేర్ ఇంటూ మైనస్ x, ఈ ప్లస్ 1/x అవుతుంది. సో 8 6 48, 6 3 18 22 మైనస్ 228. దీనిలో మైనస్ కామన్ తీస్తే x మైనస్ 1/x వస్తుంది కదా. అంటే మైనస్ ఆఫ్ -6 అంటే +6 అవుతుంది. ఆ +6 అటు వెళ్తే -6 అవుతుంది. సో 18 - 6 2 2 2 222 అవుతుంది. అవునా? మనకు తెలుసు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ 38, x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ 222. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే మనకి x పవర్ 5 లో వస్తుంది. x పవర్ 5 ప్లస్ x మైనస్ 1/x మైనస్ 1/x పవర్ 5 222 38. 8 2 16, 8 2 16 17, 8 2 16 17, 6 6 6 6 13 14, 8 4 3 6. ఓకే, మైనస్ కదా. -8 4 3 6, 8 4 3 6. ఎక్కడో తప్పు చేసామమ్మా. సి ఇది మైనసే ఇది మైనసే కదా, ఎందుకు సబ్ట్రాక్ట్ చేసాము? తప్పులో కాలేసంగా. 14 3 234 అవుతుంది. 234 × 38 చేయాలి మనం. బాగా బిస్కెట్ అయ్యంగా. 234 × 38, 8 4 32, 8 2 6, 8 3 24, 25, 8 2 16 17 18, 3 4 12, 3 3 9 10, 3 2 6 7, 2 7 8 8. ఇది 8 8 7 2. ఓకే, 8 8 7 2 ఏనా?
228 ప్లస్ 6 234 కదమ్మా. 234 ఇంటూ 38 8 4 32 8 3 24 plus 3 27 8 2 16 17 18 3 4 12 3 3 9 10 3 2 6 7 8 8 9 2. ఓకే, మైనస్ 8 8 9 2. ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే సారీ ఎక్స్ మైనస్ 1/x -6 కదా. -6 అంటే +6 ఇప్పుడు అయిందమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, -8 8 8 6 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్. ప్రాసెస్ సింపులే, క్యాలిక్యులేషన్ కొంచెం తీసుకోండి. ఒక స్టెప్ అటు ఇటు అయినా మళ్ళీ చెప్తున్నాను, నాకు మిస్టేక్ అయితే ఇక్కడ అవుతుంది, నాకు టైం ఏం వేస్ట్ అవ్వదు. కానీ ఎగ్జామ్ లో మిస్టేక్ అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ జరిగిన మిస్టేక్స్ మళ్ళీ ఎగ్జామ్ లో జరగకుండా చూసుకోవాలి మనము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఫైండ్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ XYZ ఫోన్స్ 19 నుంచి 20కి. 19 లో 18 ఉన్నాయి, 20 లో 40 ఉన్నాయి. ఎంత ఇంక్రీజ్ అయ్యింది? 22 ఇంక్రీజ్ అయ్యింది. దేని మీద ఇంక్రీజ్ అయ్యింది? 18 మీద ఇంక్రీజ్ అయ్యింది ఇంటూ 100. ఓకేనా? 2 9s 2 11s కదా. 11/9 11 ones 9 ones 9 20 9 2s 18 మళ్ళీ 20 మళ్ళీ 9 2s 122 పాయింట్. 122 పాయింట్ ఒకటే ఉంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ ఫ్యాక్టరీ 48% of the number of male workers is equal to 2/3 of the female workers. 48% అంటే 48/100 48/100 male is equal to 2/3 of female అంట. Now number of males to number of females ratio 2 ones 2 24s 4 6 4 25s. అప్పుడు మేల్ బై ఫీమేల్ ఏమవుతుంది? 25/18 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. అడిగింది అదే, రేషియో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇంకా 8 క్వశ్చన్ లోనే ఉన్నామా? 18th. ఓకే. a plus b plus c is equal to 19. a square plus b square plus c square is equal to 155. a minus b whole square plus b minus c whole square plus c minus c whole square అంట. ఓకే, సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? a square plus b square plus c square minus ab plus bc plus ca. Just a minute. ఎన్ని ఫార్ములాలను చదువుతారమ్మా? దీన్ని చూడండి, సింప్లిఫై చేస్తే ఇందులో ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇందులో బి స్క్వేర్ సి స్క్వేర్, ఇందులో సి స్క్వేర్ ఏ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ 2 సార్లు, బి స్క్వేర్ 2 సార్లు, సి స్క్వేర్ 2 సార్లు వస్తుందా అని చెప్పండి. 2 ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుందా? మైనస్ 2ab 2bc 2ca కదా. 2 ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. అవునా? 2 ఆఫ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సి అని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రాసుకోవచ్చు కదా. వాల్యూస్ ఉంటాయి కదా అప్పుడు. సో ఇది 2 into 155 ఆన్ 2 5s 10 2 5s 10 11 2 1s 2 3 3 10 మైనస్ 2ab ప్లస్ బిసి ప్లస్ సిఏ ఎలా రాస్తాము? a plus b plus c whole square minus of a square plus b square plus c square. అవునా? సో 310 minus 19 square 9 9s 81 9 2s 18 plus 8 26 1 square 1 361 361 minus 155 11 minus 5 6 and 0 206 310 minus 206 401 104 which is our first option. Next question. A formula use చేసాము. a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2 of ab plus bc plus ca ని యూస్ చేసుకొని 2 of ab plus bc plus ca ని మనము తెచ్చుకున్నాము. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ a plus b plus c and a square b square c square. నెక్స్ట్ క్వశ్చన్.
Difference between discount 35% on 3,600 and two successive discounts on 30 and 5%. ఏమవుతుంది XY by 100 అవుతుంది డిఫరెన్స్. ఓకే సో 30 into 5 by 100. 5 cancel, 5 ones, 5 twos. 2 ones to 1.5. అంతే కదా. ఓకే ఇదంతా ఎందుకు 30 into 5 by 100 కదా. 35 ఎంత 150. 150 by 100 ఎంత 1.5 కదా. ఏందో చేస్తాము ఆవేశపడి. ఓకే సో ఆ డిఫరెన్స్ 1.5% అంటే 36 into 1.5% 100 పోతుంది. సో నౌ 15 6 అంటే 90. 15 3 45 plus 9 54. ఓకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Raja, Rocky together can complete a work in 5 days. Raja plus Rocky 5 days అంట. ఓకే ఇద్దరు కలిసి 2 days వర్క్ చేశారు అంటే 2/5. Now Rocky's policy can lose. If Raja completes the work, remaining work in 4 days. Okay. Find the number of days in which Raja alone can do the work. So 4/x అవుతుంది is equal to 1 అవుతుంది. అంతే కదా. సరే లేకపోతే టోటల్ వర్క్ లాగ్ చేద్దామా. ఏంటిది పోదు. టోటల్ వర్క్ ఏంటి రాజా రాకింగ్ ఇద్దరు ఆడే ఉన్నారుగా. ఓకే ఏసి అనుకుందాము. సరే రాజా రాకిని అనుకుందామా. ఫీల్ అవుతున్నారా. సో రాజా ప్లస్ రాకీ వీళ్ళిద్దరు 5 days చేశారు. ఇది టోటల్ వర్క్. అయితే ఇద్దరు కలిపి 2 days చేశారా. రాజా ప్లస్ రాకీ ఇంటూ 2 ప్లస్ రాజా 4 days చేశారు ఎలోన్. ఓకే నౌ ఇప్పుడు 2 రాజా రాకీ 5 రాజా రాకీ 3 రాజా రాకీ వస్తుందా. 3 రాజా ప్లస్ 3 రాకీ ఈజ్ ఈక్వల్ టు 4 రాజా. అవునా. అప్పుడేంటి 3 రాకీ ఈజ్ ఈక్వల్ టు 1 రాజా అవుతుంది. అంటే అప్పుడు రాకీ బై రాజా ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 1/3 అవుతుంది. సో రాకీ 1 రాజా 3 రాజా ప్లస్ రాకీ 5 days కదా. అవునా. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది రాజా ప్లస్ రాకీ ఇంటూ 5 అంటే 1 + 3 ఇంటూ 5 అప్పుడేమవుతుంది 20 అవుతుంది టోటల్. టోటల్ వర్క్ 20 అవుతుంది. ఓకే ఇప్పుడు ఈ 20 days లో ఈ 20 వర్క్ ని రాకీ ఎఫిషియన్సీ ఎంత 1 కదా. 20/1 అంటే 20 కదా. సో 20 days లో ఫినిష్ చేస్తాడు వాడొక్కడే. నెక్స్ట్ క్వశ్చన్. sin A - 3/5 థర్డ్ క్వాడ్రెంట్ లో అంట. సో 3/5 అంటే ఇది 4 అవుతుంది. ఓకే సీకెంట్ ఏ అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. సీకెంట్ ఏ కూడా థర్డ్ క్వాడ్రెంట్ లో నెగిటివ్ గానే ఉంటుంది. నెగిటివ్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ కదా. సో 5/4 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్. A and B can do a piece of work in 5 days and 10 days. A 5 days, B 10 days. 20 ega 5 4s 10 2s. They began to work together, but A left after some days and B finished the remaining work in 8 days. How many days did A leave? How many days after did A leave? Okay.
బి 8 days వర్క్ చేశారు కదా రిమైనింగ్, అవునా? 8 2 ఎంత అవుతుంది అంటే ఎంత వర్క్ చేస్తుంటారు 20లో 16 వర్క్ చేశారు అంటే ఏ ప్లస్ బి కలిపి 4 పార్ట్స్ చేసింది, అవునా? వద్ద టోటల్ ఎఫిషియన్సీ ఎంత 6 పార్ట్స్. సో ఏ వర్క్ ఫర్ 2/3 days, ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్, టు గో ఏ డిస్టెన్స్ ఆఫ్ 144 upstream 12 hours. Upstream అంటే x minus y 144 by 12 which is 12 and 9 hours same x plus y 144 9 by 9 and 16 కదా. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే మనము డిఫరెన్స్ తీసుకొని బై 2 చేయాలి. 16 minus 12 అంటే 4 4 by 2 అంటే 2, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, perimeter of an equilateral triangle 48, all sides equal, అప్పుడు a is equal to 16 అవుతుంది. Find its area. Root 3 by 4 into 16 into 16, 4 ones 4 fours 64 root 3, fourth option. Next, cost of 32 pence and 12 pence is 790. 32 pence plus 12 pence is equal to 790 అంట. మరి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 8 pence plus 3 pencils ఎంత అని అడుగుతున్నారు. చిన్నపిల్లల క్వశ్చన్ కదా, బై 4 చేయండి. బై 4 చేస్తే 8 pence 3 pencils వస్తాయి. ఇది బై 4 చేస్తే 4 ones 4 39, 4 nines 36 and 30, 4 sevens 28, 2 4 5s 20, 197.5. ఓకే, సో ఇది వాటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కొన్ని తప్పులైన క్షమించండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్.